హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఎగ్లెస్ క్యారమిల్ పుడింగ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మనం ఏ బౌల్స్లో అయితే క్యారమిల్ పుడింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్స్కి నూనెను కానీ నెయ్యిని కానీ రాసుకోవాలి. 3 చిన్న గిన్నెలు తీసుకొని నేను రాసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/3 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి. ఇలా పంచదార కరగడం స్టార్ట్ అయ్యాక గరిటతో కలుపుకుంటూ క్యారమలైజ్ అయ్యేంత వరకు కూడా మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్యారమలైజ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెల్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ క్యారమిల్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ క్యారమిల్ అనేది పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు పెరుగు, మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు, 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా కస్టర్డ్ పౌడర్ను వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని జాలిగంటను పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా గట్టిపడిపోతుందండి. మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బండిని పెట్టుకొని దాంట్లో స్టాండ్ని పెట్టుకొని నీళ్ళను వేసుకోవాలి. గిన్నెలని స్టాండ్ మీద పెట్టుకొని
మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి పైన ఉన్న సిల్వర్ ఫాయిల్ తీసి టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూస్తే ఏమి అంటుకోకపోతే మనకి ఈ క్యారమిల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుందామండి. ఒక స్పాచులాని కానీ నైఫ్ని కానీ అంచులంటా స్క్రేప్ చేసి దానిపైన ప్లేట్ని పెట్టుకొని రివర్స్ చేస్తే ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన క్యారమిల్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఈ క్యారమిల్ పుడ్డింగ్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన క్యారమిల్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.